అరవింద్ కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2 రోజుల్లో సీఎం పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. తాను నిర్దోషిగా నిరూపించుకునేంత వరకు సీఎం పదవిలో ఉండనని స్పష్టం చేశారు. ఢిల్లీలోని ఆప్ కార్యాలయంలో పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి కేజ్రీవాల్ ప్రసంగించారు. ఈ ప్రసంగంలో ఈ వ్యాఖ్యలు చేశారు. కొద్ది నెలల్లో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగనున్న తరుణంలో కేజ్రీవాల్ కామెంట్స్ ఇప్పుడు పొలిటికల్ హీట్ పెంచుతోంది. दोस्तों, 2 दिन के बाद, आज से 2 दिन के बाद मैं सीएम की कुर्सी से इस्तीफा देने जा रहा हूं। और मैं तब तक सीएम की कुर्सी पे नहीं बैठूंगा जब तक जनता अपना फैसला ना सुना दे। मैं जनता के बीच में जाऊंगा, गली गली में जाऊंगा, घर घर में जाऊंगा, और जब तक जनता अपना फैसला ना सुना दे कि केजरीवाल ईमानदार है, तब तक मैं सीएम की कुर्सी के ऊपर नहीं बैठूंगा। आज से कुछ महीने बाद चुनाव है, दिल्ली के चुनाव है। निवेदन करना चाहता हूं, अपील करना चाहता हूं, अगर आपको लगता है केजरीवाल ईमानदार है, मेरे पक्ष में वोट दे देना। अगर आपको लगता है केजरीवाल गुनाहगार है, मेरे को वोट मत देना। ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, రెహానా, ఢిల్లీ లిక్కర్ పాలసీ కుంభకోణంలో అరెస్ట్ అయి 6 నెలల తర్వాత ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కు శుక్రవారం సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఆయన తిహార్ జైలు నుంచి విడుదలై నిన్న శనివారం ప్రత్యేకంగా వైఫ్ తో కలిసి భార్య సునీతతో కలిసి ఆంజనేయ స్వామి దేవాలయం కూడా హనుమాన్ మందిర్ లో ప్రత్యేక పూజలు కూడా నిర్వహించారు. కానీ ఈ రోజు తాజాగా పార్టీ కార్యకర్తలను క్యాడర్స్ కూడా ఆయన ఉత్తేజిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంటే I'm going to resign from the CM position after 2 days. I will not sit on the chair, CM chair, until the people gave their verdict. I will go to every house and street and not sit on the CM chair till I get a verdict from the people అంటూ కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ప్రజలు తీర్పిచ్చేదాకా నేను పబ్లిక్ లో వెళ్తాను, అప్పటిదాకా నేను సీఎం కుర్చీలో కూర్చోను, నేను 2 రోజుల్లో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తా అంటూ కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఢిల్లీ లిక్కర్ స్కామ్ విషయంలో ఇప్పటికే కూడా ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకి కూడా దాదాపు సుదీర్ఘంగా 8 నెలల పాటు జైల్లో ఉన్న విషయం తెలిసిందే. దీంట్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తో పాటు సిబిఐ కూడా పలు తప్పాలుగా కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ రోజు అరవింద్ కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా కూడా దుమారం రేపుతున్నాయి. తాను నిర్దోషిగా నిరూపించుకునేంత వరకు సీఎం పదవిలో ఉండనని ఆయన స్పష్టం చేశారు. ఆ ప్రశ్నల్లో ఉన్నప్పుడు సాక్షాత్ భగవంతుడే తమతో ముందుకు నడిపించాడని కేజ్రీవాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేవుడిచ్చిన ధైర్యంతో శత్రువులతో పోరాడటం కూడా ఆయన పిలుపునిచ్చారు. ఆప్ నాయకులు సత్యేంద్ర జైన్, అమానతుల్లా ఖాన్ జైల్లోనే ఉన్నారని, త్వరలో వారు బయటకు వస్తారని ఆశిస్తున్నట్లు కూడా అరవింద్ కేజ్రీవాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే ఆయనకి ముందుగా ఫ్రైడే వర్డిక్ట్ కూడా ఇచ్చింది. అయితే వర్డిక్ట్ ఇచ్చినప్పుడు కూడా కోర్టు చాలా కీలక వ్యాఖ్యలు చేసింది. దీంట్లో కేసులో అరెస్ట్ చేయడంలో తప్పలేదు, కానీ ఇది ఒక వ్యక్తికి స్వేచ్ఛకు సంబంధించి ఇన్ని రోజులు జైల్లో ఉంచడం కరెక్ట్ కాదు అంటూ కూడా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. న్యాయ ప్రక్రియలో సుదీర్ఘ కారాగారవాసం అంటే ఒక వ్యక్తి యొక్క స్వేచ్ఛను హరించడమే అని కూడా బెయిల్ మంజూరు చేసినప్పుడు న్యాయమూర్తి జస్టిస్ బయాన్ అన్నారు. అరెస్టు చేసే సమయంలో అనేక ప్రశ్నలు సందేహాలను లేవనెత్తుంది. అయితే బెయిల్ విషయంలో మాత్రము ఒక బాధ్యత గల వ్యక్తిని ఇంతకాలం పాటు జైల్లో పెట్టడము అది హక్కులని హరించడమే అంటూ కూడా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసింది. అయితే మార్చి 21వ తేదీన కేజ్రీవాల్ ఈడీ అరెస్ట్ చేసింది. 10 రోజుల విచారణ అనంతరము ఏప్రిల్ 1వ తేదీన తిహార్ జైలుకు తరలించారు. అయితే సార్వత్రిక ఎన్నికల ప్రచారం కోసము 21 రోజుల పాటు ఆయన మే 10వ తేదీన విడుదలయ్యారు. అయితే ఓవరాల్ గా చూసుకుంటే దాదాపు
156 రోజులు ఆయన జైల్లో ఉన్నారు. అయితే ఆయన జైల్లో నుంచి వచ్చాక కూడా పలు కీలక వ్యాఖ్యలు చేశారు. 15 రోజుల పాటుగా నాకు ఇన్సులిన్ ఆపవేశారు జైల్లో, నేను డయాబెటిక్ పేషెంట్ ని అంటూ కూడా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. జూన్ 4వ తేదీన బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయదని, అది భవిష్యత్తులో ఇండియా కూటమి అధికారంలో వస్తుందని కూడా అప్పట్లో ఆయన ప్రచార నిమిత్తం కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే తాను ఒక చిన్న పార్టీ, నేను ఒక చిన్న మనిషిని, మాది చిన్న పార్టీ, 2 రాష్ట్రాల్లో ఢిల్లీ, పంజాబ్ లో ప్రభుత్వాలు ఉంటాయి, అయితే అవి చాలా శక్తివంతమైనది. నా తప్పు ఏంటంటే నేను ఢిల్లీ ప్రజలకు మంచి పాఠశాలలు, ఆసుపత్రులను అందించాను, నేను బాల్లా క్లినిక్లు తెరిచాను, ప్రజలకు ఆరోగ్య సదుపాయాలు అందించాను, నేను షుగర్ పేషెంట్ ని అని ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని నేను ఢిల్లీ ప్రజలకు మంచి చేయాలని చూస్తే బీజేపీ తన పైన కక్ష కట్టిందంటూ కూడా ఆయన ఎన్నికల ప్రచారం సందర్భంగా కూడా సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన 2 రోజుల్లోగా తాను ముఖ్యమంత్రి పదవి రాజీనామా చేస్తానని, ప్రజలు తీర్పునిచ్చేదాకా నేను ఆ కుర్చీలో కూర్చోనని కూడా ఆయన ఒక ఛాలెంజ్ గా తీసుకున్నారు. ప్రతి ఇంటి, ప్రతి వీధికి వెళ్లి ప్రజల్లో కలుస్తాను, తాను ఏ తప్పు చేయలేదని, నిర్దోషులని నమ్ముదే తనకు ఓటు గెలిపించాలని కూడా అరవింద్ కేజ్రీవాల్ కోరారు. సో ఈ రోజు జరిగిన ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తల సమావేశంలో కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా కూడా సంచలనాత్మకంగా మారాయి. ఎందుకంటే ఇన్ని రోజులు దాదాపు సుదీర్ఘంగా 156 రోజుల పాటు జైల్లో ఆయన ఉండి ఇప్పుడు బయటకు వచ్చి ఒక రకంగా కూడా మళ్ళీ ఢిల్లీలో తన పార్టీ పూర్వ వైభవాన్ని తీసుకొచ్చేటందుకు ఎమోషనల్ గా పబ్లిక్ ని ఒక టచ్ చేశాడని కూడా రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. దీనిపైన మరి భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉంటుంది, నిజంగానే 2 రోజుల తర్వాత ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తారా అనేది కూడా ఒక ప్రశ్నగా ఉంది. అయితే ఆయనైతే చాలా కీలక వ్యాఖ్యలు చేశారు. డెఫినెట్ గా నేను 2 రోజుల్లో రిజైన్ చేస్తానని కూడా చెప్తున్నారు. మరి చూడాలి ఎలాంటి రాజకీయ పరిణామాలు సంభవించబోతున్నాయి ఢిల్లీలో అనేది. రెహానా, శ్రీచరణ్, అంటే ఇప్పుడు కేజ్రీవాల్ తీసుకున్న ఈ డెసిషన్ తో ఆప్ కి పాజిటివ్ అవుతుందంటారా, నెగిటివ్ అవుతుందంటారా? డెఫినెట్ గా ఇప్పుడు ఒక సింపతి అనేది అయితే ప్రస్తుతానికి కేజ్రీవాల్ కి ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అన్ని రోజుల పాటు జైల్లో ఉండడము, ఎట్ ది సేమ్ టైం ఆయన ఢిల్లీలో తాను చేసిన అభివృద్ధి గురించి పదే మాట్లాడటము, ఎట్ ది సేమ్ టైం ఎవరికైనా కూడా సైకలాజికల్ గా అన్ని రోజుల నుంచి బయటకు వచ్చాక కూడా ఒక పార్టీతో పాటు క్యాడర్ కి కూడా ఒక సైకలాజికల్ గా కూడా ఒక ఇంపాక్ట్ ఉంటుంది. సో దాన్ని కేజ్రీవాల్ ఒక రకంగా కూడా దాన్ని క్యాచ్ చేసుకోవాలని చూస్తున్నారని కూడా రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. కానీ ఏదేమైనప్పటికీ మొన్న ఢిల్లీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి మాత్రము ఎంపీ సీట్ల విషయాల్లో, పార్లమెంట్ సీట్ల విషయంలో మాత్రము ఢిల్లీ ప్రజలు మాత్రము బీజేపీకే పట్టం కట్టారు. మరి ఇప్పుడు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం వెనకాల ఆయన రాజకీయ వ్యూహం ఏంటి అనేది కూడా మనకి ఒక 2-3 డేస్ లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. రానా, ఓకే, అంటే ఇప్పుడు అఫీషియల్ గా 2 days లో ఆయన రాజీనామా చేయడం ఖాయంగా కనిపిస్తోందా? ఎప్పుడు రిజైన్ చేసే అవకాశం ఉందంటారు? డెఫినెట్ గా ఆయనే ఈ వ్యాఖ్యలు చేశాడు. ఐఎమ్ గోయింగ్ టు రిజైన్ ఫ్రమ్ ద సీఎం పొజిషన్ ఆఫ్టర్ 2 days. ఐ నాట్ సీట్ ఆన్ ద సీఎం చైర్ అంటిల్ ద పీపుల్ గేవ్ దర్ వర్డిక్ట్ అని కూడా చాలా క్లియర్ గా ప్రజలు తీర్పు ఇచ్చేంత వరకు నేను ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోను, 2 రోజుల్లో రాజీనామా చేస్తానని చాలా స్పష్టంగా చెప్పారు. రేయానా, అంటే గతంలో కూడా ఒకసారి కేజ్రీవాల్ రిజైన్ చేసి కొంచెం నెగటివ్ కి గురయ్యారు, అంటే ప్రజల డెసిషన్ ని తిరస్కరించినందుకు. మళ్ళీ ఇప్పుడు ఇదే డెసిషన్ ఫాలో అయితే ఆయనకి పాజిటివ్ అవుతుందంటారా? నిజంగా ఈ స్టెప్ తీసుకోబోతున్నారా? దీనికి ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు మద్దతు ఇస్తారంటారా? డెఫినెట్ గా రెహానా, ఇక్కడ 2 things చెప్పుకోవాలి. అంటే ఇప్పుడు సుప్రీంకోర్టు తాత్కాలికంగా బెయిల్ ఇచ్చింది, ఇంకా పూర్తి స్థాయిలో దీని మీద ఒక తీర్పు అనేది రాలేదు. సో ఈయన నిర్దోషిగా అనేది ఇప్పటి వరకు కూడా ఆయన బయటపడలేదు. ఎట్ ది సేమ్ టైం క్యాడర్ కి కూడా మోరల్ గా ఆయన బయటకు వచ్చి మళ్ళీ వీధిలో ప్రజలతో మమేకం అవడం కూడా ఆమ్ ఆద్మీ పార్టీకి, క్యాడర్ కి కూడా కింది స్థాయి క్యాడర్ కి ఒక రకంగా సపోర్ట్ దొరికినట్టే. కాకపోతే ఎండ్ ఆఫ్ ది డే పబ్లిక్ మ్యాండేట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఢిల్లీ ప్రజలు ఎలాంటి తీర్పు ఇస్తారనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్ ఉంది. ఎందుకంటే ఇంకా ఇప్పటికీ ఆయన నిర్దోషిగా అనేది ఎక్కడ కూడా కోర్టు అఫీషియల్ గా ప్రకటించలేదు. రేయానా, ఓకే, రైట్. ఓకే శ్రీచరణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.